నోటి దూల అంటే ఇదేనేమో. సినిమా ఈవెంట్ లో నోటికి వచ్చింది మాట్లాడడం, తర్వాత సారీ చెప్పడం ఇదో ట్రెండ్ అయిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం నిజామాబాద్ లో ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ కి యాంకరింగ్ శ్రీముఖి. అయితే శ్రీముఖి దిల్ రాజు సిరీస్ లకు ఈవెంట్ కి వెల్కమ్ చెప్తూ సడన్ గా ఒక మాట జారింది. అదేంటంటే రామలక్ష్మణులు ఫ్రిక్షనల్, ఈ దిల్ రాజు సిరీస్ రియల్ క్యారెక్టర్స్ అంటూ ఎలివేషన్స్ ఇచ్చింది. శ్రీముఖి అన్న మాటలకు నెటిజన్స్ శ్రీముఖిపై చాలా కోప్పడ్డారు. అయితే నెక్స్ట్ డే శ్రీముఖి సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇది ఇలా ఉంటే అదే ఈవెంట్ లో దిల్ రాజు కూడా ఒక మాట జారాడు. తన సినిమా గురించి చెప్తూ తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర వాళ్ళు సినిమాలు బాగా చూస్తారని, తెలంగాణ ప్రజలు సినిమాలు అంతగా చూడరని, తినడం తాగడంలో ముందుంటారని ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడాడు. అయితే తెలంగాణలో ఉంటూ తెలంగాణలో సినిమాలు చేస్తూ తెలంగాణ ప్రజలను అవమానించేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదని దిల్ రాజుపై తెలంగాణ ప్రజలు మండిపడ్డారు. దిల్ రాజు ఇదంతా చూసి ముందు తన 2 సినిమాలు రిలీజ్ కున్నాయని, మళ్ళీ ఈ ఎఫెక్ట్ తన సినిమాలపై పడుతుందేమో అని ఆలోచించి సారీ చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఇవే 2 అనుకుంటే రీసెంట్ గా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో సీనియర్ హీరోయిన్ అన్షు అంబానీ బాడీ స్ట్రక్చర్ పై గలీజ్ గా కామెంట్ చేశాడు. అదేంటంటే చాలా రోజుల తర్వాత సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అన్షు అంబానీ చాలా స్లిమ్ గా ఉంది. అయితే ఇప్పుడే కాదు, నాగార్జున మన్మధుడు సినిమా నుంచి అన్షు స్లిమ్ గా ఉంది. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఆమె గురించి ఇలా సన్నగా ఉంటే సినిమాల్లో పనికిరావు అంటూ మంచిగా తిని సైజులు పెంచమని చెప్పాను. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. సినిమాలు చేయాలంటే ఇంకా కొంచెం సైజులు పెంచాలని పిచ్చి పిచ్చిగా కామెంట్ చేశాడు. మళ్ళీ సారీ అంటూ వీడియో రిలీజ్ చేశాడు. వీళ్ళని నోటి దుల కాకపోతే ఏమనాలి చెప్పండి. స్టేజ్ పై చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వాళ్ళు సెలబ్రిటీలు, మాట్లాడే ప్రతి చిన్న మాటలు జనాలకి వెళ్తాయని ఆలోచించారేమో, లేకపోతే మనల్ని ఎవరేమంటారా అనే ధైర్యం కావచ్చు. నోటికి ఏది వస్తే అది అనడం, తర్వాత సారీ చెప్పడం ఇదో ట్రెండ్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ట్రోల్ చేయడంలో తప్పు లేదని అనిపిస్తుంది. ఆ ట్రోల్ చేస్తే అన్న ఇంకోసారి అనుకుని ఉంటారు. అలా ట్రోల్ చేయడం వల్లే సారీ చెప్తూ వీడియోలను రిలీజ్ చేశారు. లేకపోతే అస్సలు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు. ఇకపై అన్న నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని నా ఒపీనియన్. వాళ్ళు చేసిన కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో వీడియోలో కలుద్దాం.